హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఈఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఓకేనా, ఈరోజు మనము అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ తెలుగు రాష్ట్రాలలో ఏపీ తెలంగాణలో మీకు అద్భుతంగా అందించే ఈ యొక్క హిందూ అనాలిసిస్, హిందూ న్యూస్ అనాలిసిస్ యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి క్వాలిటేటివ్గా అనేది అందిస్తున్నాం. అలాగే మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యే విధంగా అతి ముఖ్యంగా ఎక్కడంటే శ్రీకాకుళంలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా, మీరు శ్రీకాకుళం వాసులైతే మీకోసం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అనేది కాసుకొని ఉందండి. ఏంటంటే మీకోసం మనము గ్రూప్ 2కైన తెలుగు మీడియం ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. తేదీ అనగా 26 రానున్న ఆదివారం నాడు 10 గంటలకు మీకు ఫ్రీ డెమో అనేది లభిస్తుంది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి. మీకు ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలి, రిజిస్టర్ చేసుకోవాలని అనుకున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే శ్రీకాకుళం మరియు పరిసర ప్రాంతాల్లో గ్రూప్ 2 ఏపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని కలగంటున్నారో, మీ కలలు నిజం చేయడానికి మీకోసం మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీ యొక్క ప్రాంతంలోనే అందుబాటులో ఉంటుందండి. అలాగే ఎంతోమంది కలలను నిజం చేస్తూ ఎంతోమందికి ఈ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది సులువు చేసుకుంటూ మీ యొక్క గవర్నమెంట్ జాబ్ డ్రీమ్స్ని రియల్ చేసే విధంగా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీ ముందుకి మళ్ళీ అద్భుతమైన ఆఫర్తో వచ్చిందండి. ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా మీకోసం బెస్ట్ ఎవర్ ఆఫర్ అనేది తెస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో లీస్ట్ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నాం మీ సారీ. చూడండి, 20,000 రూపీస్, 20,000 రూపీస్ మీకు ఆఫర్ అనేది ప్రస్తుతానికి అనేది లభిస్తుందన్న. ఇక్కడ మీరు ల్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 45,000 రూపీస్ కట్టి మీకు లైఫ్ టైం యూపీఎస్సీ కోచింగ్ అనేది అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో అద్భుతమైన క్వాలిటేటివ్ యూపీఎస్సీ అనాలిసిస్ అన్న మన సిద్ధాంతమే మన ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు, ఇన్స్టిట్యూట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. అందరూ ఫాలో అయ్యే సిద్ధాంతం ఒకటేనన్న, అదే మీకు అతి ముఖ్యమైనది. ఇక్కడ మన సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్నీ తెలిసిన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏమీ తెలియని వారికి కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్లో లెర్నర్కి మెయిన్గా ఉద్దేశిస్తూ వారి కోసం ఒక విషయాన్ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యేలా క్వాలిటేటివ్గా మీకు క్లాసెస్ అనేది అందించడం అనేది జరుగుతుందన్న. మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు మిగతా వాటితో కూడా మన క్వాలిటీ ఎలా ఉందనేసి. యూపీఎస్సీ క్లాసెస్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ఇంకా ఇతర కోర్సెస్ మీకు అందిస్తూనే ఉన్నాం యూట్యూబ్ ద్వారా. మీరు చూడండి, మీకు నచ్చింది అంటే తప్పకుండా మీరు జాయిన్ అవ్వడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. కాకపోతే మిస్ కాకండి ఈ యొక్క ఆఫర్, ఎందుకంటే 1st ఏప్రిల్కి అంతా కూడా మనం న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. కొత్త బ్యాచెస్ మీరు 1st ఏప్రిల్కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ అనేది 31st మార్చ్ వరకు మాత్రమే. వెరీ 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 లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ నాన్న. కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆఫర్ టు గెయిన్ యువర్ డ్రీమ్ పోస్ట్ ఇన్ యూపీఎస్సీ. మీకోసం యూపీఎస్సీ ప్రిపరేషన్ని సులువు చేసే విధంగా ఇంకా అద్భుతమైన కోర్సెస్ మనం అందిస్తూ ఉన్నాం. అలాగే ఆఫ్లైన్ కోర్సెస్, మర్చిపోవద్దు, ఆఫ్లైన్ అంటే అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో హైదరాబాద్ మరియు వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో మీకోసం మనము మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందిస్తున్నాం నాన్న. 75,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ మీకు 55,000 రూపీస్కి మనము అందిస్తూ ఉన్నాం. 1st ఏప్రిల్కి అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ బ్యాచెస్ అండ్ న్యూ ఆపర్చునిటీ. అలాగే చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మనం అందిస్తున్నాం జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 10,000. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎర్లీ స్టేజెస్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, అతి ముఖ్యంగా 10th ఇంటర్ డిగ్రీ చేస్తూ కూడా చదవాలనుకుంటున్నారో వారికి ఈ కోర్స్ అనేది ఒక అద్భుతమైన వరం లాంటిదండి. అలాగే చూడండి, యూపీఎస్సీ ఆప్షనల్స్ మన వద్ద అవైలబుల్లో ఉన్నవి ఏంటంటే పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్, ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మన వద్ద అందుబాటులో ఉన్నాయి. వాటి మీద కూడా మీకు ఫ్లాట్ 15,000 రూపీస్ ఆఫర్ ఉంటుందన్న. ఈ యొక్క ఆఫర్ అనేది లిమిటెడ్ టైం మాత్రమే, 31st మార్చ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ లిమిటెడ్, యాక్ట్ క్విక్.
సో ఎందుకంటే సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అలాగే మనం ఇస్తున్న కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ నన్న. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఎక్కడా కూడా మీకు ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ఆ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మీకు ఎఫిషియెంట్గా చేసే విధంగా మనం అందిస్తూ ఉన్నాము. సో అలాగే ప్రతిరోజు ఒక అద్భుతమైన క్వశ్చన్ అనేది మనం నేర్చుకుంటున్నాము. నిన్న ఒక క్వశ్చన్ అడుగున్నాను. సో మెనీ స్టూడెంట్స్ చాలా వరకు అద్భుతంగా ఆన్సర్ చేశారు. సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఇంటర్పోల్ గురించి నాన్న. ఇంటర్పోల్ అంటే ఏంటి? మనము సినిమాలలో అలా వినుంటాము ఇంటర్పోల్ అది ఇది అనేసి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్పోల్ అంటే ఏంటి, ఎందుకు రీసెంట్ టైం న్యూస్లో ఉంది అనేవి మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ వారీగా క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో చూడండి ఇంటర్పోల్. సో ఇక్కడ ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటేనన్నా ఇంటర్నేషనల్. సో ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో క్రిమినల్ పోలీస్. సో ఇది ఏంటి నాన్న? సో ఇది ఇంటర్నేషనల్ వారీగా ఉంటున్న క్రిమినల్ ఫోర్స్ ఆర్గనైజేషన్. సో పేరులోనే మీకైనా సమాధానం అనేది దొరికింది. ఇంటర్పోల్ అంటే ఇంటర్ పోలీస్, ఇంటర్నేషనల్ పోలీస్. ఇది ఒక క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న, వరల్డ్ వైడ్ నడుస్తున్న ఆర్గనైజేషన్. కొన్ని కంటెంట్ మనం తెలుసుకొని తర్వాత ఆన్సర్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి నాన్న, సో ఇంటర్పోల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే లెట్ మీ ఐ విల్ యూస్ హియర్ ఓన్లీ దిస్ స్పేస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, ఇది క్రైమ్ కంట్రోల్కి, క్రైమ్ ఎక్కడనన్నా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రైమ్ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్. సో అలాగే నన్ను ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ఫామ్ అయిందంటే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ క్రిమినల్, ఓకేనా. సో ఇంటర్నేషనల్ వారీగా జరుగుతున్న క్రిమినల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. ఏంటి జరుగుతుంది? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. ఆ కాంగ్రెస్ జరిగింది ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అంటే ఈ కాంగ్రెస్ జరిగేది వచ్చేసి 1914లోనన్నా. 1914లో జరుగుతుంది. అలాగే ఏంటంటే 1914లో ఏంటంటే సో అందరూ కలిసికట్టుగా అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మనము ఏం చేయాలి, లా ఎన్ఫోర్స్మెంట్ని మనం ఎలా మెరుగుపరచాలి అనేది 24 కంట్రీస్, ఓకేనా, 24 కంట్రీస్ కలిసి నిర్ణయిస్తాయి, ఆలోచిస్తాయి. ఆలోచించడం కోసం ఏంటంటే లా, ఓకేనా, లా ఎన్ఫోర్స్మెంట్ని నిర్ణయించే ఆ 24 దేశాల నుంచి కూడా ముఖ్యమైన అతిథులందరూ కూడా వచ్చి ఉంటారు. సో వారంతా డిస్కస్ చేసిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ వారీగా మనం ఒక పోలీస్ అనేది ఫామ్ చేయాలి అనేది 1923లో డిసైడ్ అవుతారనమాట. సో అప్పుడు దాన్నే ఐసిపిసి అంటారు, అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. సో అలాగే ఇప్పుడు వారికి ఒకటి అర్థమైపోయింది. సో మనము ఇంటర్నేషనల్ వారీగా క్రైమ్ని, క్రిమినల్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశామని. తర్వాత ఏంటంటే 1946లో ఆఫ్టర్ వరల్డ్ వార్, సో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిపోయింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఎండ్ ఏమనుకున్నారు అంటే ఇది ఆర్గనైజేషన్ని రివైవ్ చేస్తారు, అంటే ఏంటంటే మారుస్తారు, మెరుగుపరుస్తారు. అలా పరిచి ఏం చేస్తారంటే ఐసిపిఓగా ఫామ్ చేస్తారు, అంటే ఇంటర్నేషనల్, ఓకేనా. లెట్ మీ టేక్ ఏ షార్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా మారుస్తారు. ఏమని? క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే పేరు మారుస్తారు. సో ఐసిపిఓగా అనేది తెలపడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే నాన్న 1956లో ఏం చేస్తారంటే వీరందరూ కలిసి సో ఇక ఐపీసీ, సిఐపి అంతా వద్దు, వీ అడాప్ట్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్, మనకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేలాగా ఒక న్యూ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేద్దాము అని నిర్ణయించుకుంటారు. సో అందువల్ల వీరంతా కూడా ఒక న్యూ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేస్తారు. ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేరుని మారుద్దామనేసి ఇంటర్పోల్ అనేది మారుస్తారు. సో ఏంటిదన్న ఇంటర్పోల్. సో ఇప్పుడు మీకు ఇంటర్పోల్ అనే పేరు ఎలా వచ్చింది? ఇలా పేరు పెడుతూ మనం హెడ్ క్వార్టర్స్ కూడా ఫిక్స్ చేయాలి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియాన్. ఏంటది నాన్న? లియాన్ ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది. ఈ టర్మ్స్ మనం మ్యాప్స్ అనేది చదువుతున్నప్పుడు కొన్ని మ్యాప్ పాయింటింగ్ మనం గుర్తుపెట్టుకోవాలంటాం కదా.
సో అలా ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఇది ఓవరాల్గా ఈసారి ఏంటంటే ఇంతకుముందు కూడా ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలు కొన్ని అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్ని 194 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ యొక్క నేషనల్ సెంట్రల్ బ్యూరో, సో అంటే ఏంటంటే అన్ని కంట్రీస్ యొక్క నేషనల్ సెంట్రల్ బ్యూరో అంటే క్రైమ్కి సంబంధితమైన మొత్తం అంతా కూడా ఒక జాయినింగ్ అంటే ఒక ప్రాంతంలో కోఆర్డినేట్ అవుతూ ఎన్సీబీస్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏంటంటే ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్, ఓకేనా, వరల్డ్స్ లార్జెస్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద, సో వరల్డ్స్ లార్జెస్ట్ సో కాల్డ్ పోలీస్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా కోఆర్డినేట్ అవుతూ నడిపిస్తారు. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఎన్సీబీగా కోఆర్డినేట్ చేస్తారు కదా నేషనల్ క్రైమ్ బ్యూరో అనేది. అలా మన ఇండియా నుంచి ఈ యొక్క నేషనల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాగా మనం దేన్ని కేటాయించున్నామంటే సిబిఐ. గుర్తుపెట్టుకోండి, ఈ టర్మ్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఇవి ఈ యొక్క ఇంటర్పోల్కి సంబంధితమైన ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను కదన్నా, కొన్ని కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే ఇట్ విల్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద సో కాల్డ్ సేమ్ హిందూ. అలా హిందూలో కవర్ కానివన్నీ కూడా మనం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్సులో కవర్ చేస్తూ ఉన్నాము. సో అలా మెయిన్స్ లెవెల్లో, ప్రిలిమ్స్ లెవెల్లో ఇవన్నీ మనం కవర్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఏంటంటే వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం స్టడీ చేస్తున్నాం. సో అలాగే మీకు ఇంకో కొన్ని విషయాలు చెప్పాలి. సో ఇక్కడ కలర్ నోటీసెస్ ఉంటాయి, వాటికి మీనింగ్ ఏంటో మీరు చెప్పండి నాన్న. సో దిస్ ఇస్ అ క్లూ. ఒకవేళ జనరల్ క్లాస్ ఉంటే అక్కడ మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను కవర్ చేస్తాను. ఈ ఇంటర్పోల్ తరపు నుంచి ఎప్పుడు కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తానన్న. ఏంటంటే నాన్న రెడ్ నోటీస్ ఇస్తారు. సో అవి ఏవో మీరే చెప్పండి, ఓకేనా. రెడ్ నోటీస్ అంటే ఏంటి, ఎల్లో నోటీస్ అంటే ఏంటి, బ్లూ నోటీస్ అంటే ఏంటి, బ్లాక్ నోటీస్ అంటే ఏంటి, గ్రీన్ నోటీస్ అంటే ఏంటి. ఇదేం సార్ ఇదేదో రెయిన్బో వేసినట్టు రంగులు రంగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారా అంటే ఏం చేయలేము, వాళ్ళు అలాగే ఇస్తున్నారు కాబట్టి మనం అలాగే చదవాలి, ఓకేనా. సో ఆ తర్వాత ఏంటంటే ఆరెంజ్ నోటీస్ అంటే ఏంటి, పర్పుల్ నోటీస్ అంటే ఏంటి. సో అలాగే రీసెంట్గా ఎవరికి ఏ నోటీస్ ఇచ్చారో దాన్ని బట్టి న్యూస్లో ఎక్కువగా అనేది ఉంటుందన్న. సో ఇవి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇవి నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. సో రెడ్ నోటీస్ అంటే ఏంటి, ఎల్లో నోటీస్ అంటే ఏంటి, బ్లూ నోటీస్ అంటే ఏంటి అనేది, ఓకేనన్నా. సో తర్వాత సో ఇది చూడండి, ఇప్పుడు ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫాలోయింగ్ ద వరల్డ్. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం చూడండి. ఫాలోయింగ్ ద World War II to facilitate the criminal investigation of police forces across the globe. నన్న బాగా ఆలోచించండి. ఇప్పుడే నేను మీకు చెప్పిన వెంటనే అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఇంటర్పోల్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, 1923. ఇక్కడ చెప్పాను చూసారా, ఫస్ట్ ఆర్గనైజేషన్గా ఎప్పుడు ఫామ్ అయ్యారు, 1923. కానీ కమిషన్ ఈ మీటింగ్లో నిర్ణయించుకుంటారు. ఏ మీటింగ్లో, 1914 మీటింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్గనైజేషన్ కావాలని నిర్ణయిస్తారా. సో ఫస్ట్ స్టేట్మెంట్ మీకు తప్పు అయిపోయింది కదా. సో సోర్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎఫిషియెంట్గా చేసుకోవడానికి ఇది ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్టే కదా. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 నాట్ కరెక్ట్ అయిందో సో ఈ ఆన్సర్ తప్పు అయిపోతుంది, ఈ ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఇది 2 or 4లో మీ ఆన్సర్ ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్పోల్. సో ఆలోచించండి అన్న. సో మన ఇండియా ఎప్పుడు మెంబర్ అయిందంటే ఇక్కడ 194 కంట్రీస్ కలిసి, అంటే 195 కంట్రీస్ కూడా అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్, అంటే 1956లో ఫామ్ అయ్యేటప్పుడు ఇండియా ఒక మెంబర్ అవుతుంది. 1924లో ఓన్లీ 24 కంట్రీస్ ఉంటాయి కానీ ఇండియా ఉండదు అందులో. తర్వాత 1946లో కూడా ఏంటంటే మన ఇండియా అనేది మెంబర్షిప్లో ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక హ్యూజ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఒక దానికే జాయిన్ అవుతుందో వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్, అప్పుడు ఇండియా కూడా మెంబర్షిప్ అవుతుంది. సో ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ అయితే కాదు. అలాగే 1923 ఆ టైంలో బ్రిటిష్ ఇండియాగా ఉన్నింది కానీ ఇండియాగా లేదు. సో అందువల్ల అక్కడ కూడా ఏంటంటే దేర్ ఇస్ నో ఛాన్స్, ఓకేనా. సో అలాగే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పర్పుల్ నోటీస్ అనేది సో కాల్డ్ మన యొక్క ఇంటర్పోల్ ద్వారా ఇచ్చున్నారన్న. సో ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడం కోసం, సో వాటి గురించి, సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వాటిలో. సో అలా ఈ నోటీసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకేంటి, ఎప్పుడైతే సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పైందో మీ ఆన్సర్ ఏమవుతుంది, 4 నెయిదర్ 1 నాట్ 2. సో తర్వాత సో ఇక్కడ చూసారంటే మీకు అర్థమైపోయింది కదా ఎందుకు ఏంటి అనేది. దట్ ఈస్ 5. తర్వాత నాన్న ఇంకొక అద్భుతమైన కరెంట్ అఫైర్స్, ఈరోజు హిందూ పేపర్లో లేకపోయినా కానీ ఇంతకుముందు హిందూ పేపర్లో 2 days ago వచ్చింది. సో రాజస్థాన్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు పాస్ రైట్ టు హెల్త్ బిల్. అలాగే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లోను ఇంకా పలు హిందుస్థాన్ టైమ్స్లోను వీటిలో న్యూస్లో ఉంది. ఎందుకంటే మీకు రాజస్థాన్లో తిరుగుబాటు గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మొట్టమొదటిసారిగా వాళ్ళు రైట్ టు హెల్త్ బిల్ అనేది పాస్ చేశారు. అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ని నేను ఫస్ట్ మీకు రైట్ టు హెల్త్, సో గుర్తుపెట్టుకోండి,
రైట్ టు హెల్త్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్గా ఇవ్వబడిందా అనేది తెలుసుకోవాలి. సో మనం రైట్ టు హెల్త్ ఇవన్నీ చెప్తున్నామే కానీ మనకి ఆరోగ్యం అనేది మనకి కాన్స్టిట్యూషనల్లా కాదా అయినా మనకి కాన్స్టిట్యూషనల్లో డైరెక్ట్గా అనేది రైట్ టు హెల్త్ చెప్పలేదు. కాకపోతే ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే ఆర్టికల్ 21 అనేది మనకి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఇస్తుంది. ఓకేనా, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏదైతే ఇస్తుందో ఇందులో, ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే మనకి మంచి ఆ లైఫ్ అండ్ లిబర్టీ అంటే అందులో ఏంటంటే రైట్ టు హెల్త్ కూడా ఒక భాగమే అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే సో తర్వాత తీసుకున్నారు అంటే మన డిపిఎస్పి. సో ఇది మనకి ఫండమెంటల్ రైట్స్. మరి డిపిఎస్పిలో తీసుకున్నారు అంటే ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. సో కంటెంట్లో ఏంటంటే ఇవే మీకు ఇంపార్టెంట్. సో ఏంటంటే ప్రమోటింగ్, సో వెల్ఫేర్ స్టేట్, ఓకేనా, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజలందరి యొక్క వెల్ఫేర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇది కూడా ఇస్తుంది. తర్వాత ఏంటంటే ఆర్టికల్ మనకి 47 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తుంది. ఏంటంటే పీపుల్ యొక్క చూడండి న్యూట్రిషన్ అండ్ హెల్త్ రిక్వైర్మెంట్స్ అంటే ఆరోగ్యం మరియు న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా గవర్నమెంట్ చూసుకోవాలి అనేది ఇక్కడ డైరెక్ట్గానే తెలపడం జరిగింది. అలాగే ఏంటంటే సో గవర్నమెంట్ కూడా కొన్ని కేసెస్లో ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే సరే మనము ఆరోగ్యాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అలాగే ఇంటర్నేషనల్ వారీగా తీసుకుంటే 2013లో, ఓకేనా, 2013లో అప్పుడు చేసిన స్టడీ ప్రకారం గ్రేటర్ దెన్ హాఫ్ వరల్డ్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సగానికి సగం కంటే ఎక్కువ దేశాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో ఏంటంటే సో రైట్ టు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ కేర్ ఇది వారే చెప్పున్నారు అన్న. సో అలాగే అందుకే ఇది చాలా ముఖ్యంగా అనేది చూస్తున్నారు. సరే ఇవన్నీ ఓకే. మన ఇండియాలో ఇప్పుడు ఉంటున్న సమస్య ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది నేను వెరీ 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 సింపుల్ టర్మ్స్లో చెప్తాను చూడండి నాన్న. సో రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ టైం, సో చూడండి రాజస్థాన్ గవర్నమెంట్ అనేది మొట్టమొదటిసారిగా ఏంటంటే రైట్ టు హెల్త్ బిల్ అనేది పాస్ చేశారు. సో ఇక్కడ ఏంటి, సో ఈ బిల్లో ఏం చెప్తున్నారంటే ఫ్రీ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఏంటి, సో ఎమర్జెన్సీ సమయంలో మనం హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయిపోయామంటే ముందు బిల్లు కట్టండి మీకు వైద్యం చేస్తామనేది లేదు. ఇక నుంచి ఏం చేయాలి, ఇది ఒక పబ్లిక్ హెల్త్ మోడల్. సో ఇక్కడ రాజస్థాన్లో ఉంటున్న ఎవరైనా కానీ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్, సో చూడండి ఎనీ క్లినిక్, సో ఏది హెల్త్ కేర్ ఎక్కడ ఎనీ క్లినిక్ అది కూడా ఏంటి ఆ స్టేట్లో ఉంటున్న ఏ క్లినిక్ అయినా కానీ ఎస్టాబ్లిష్డ్ టు రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్స్, సో అక్కడ నివసిస్తున్న వారి కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఏ క్లినిక్ అయినా సరే ఫ్రీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి. సార్ ఎంత మాట అంటే ఏంటి, ప్రైవేట్ కూడా సరే. మరి ప్రైవేట్ ఫ్రీగా ఇస్తుందంటే వారికి డబ్బులు ఎవరు ఇస్తారు, అవునా కదా. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ డబ్బులు ఎవరంటే రీఎంబర్స్మెంట్. సో ఇది ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కన్నా ఊరుకూరుకుపోయి మనం పడుకుంటే అన్నిటికీ ట్రీట్మెంట్ చేసి ఫ్రీగా అంతా పంపించరు, దట్ ఇస్ వన్. సో రీఎంబర్స్మెంట్, ఓకేనా, రీఎంబర్స్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది అన్నమాట. ఇది వాళ్ళు చెప్పిన బిల్లు, పాస్ అయిన బిల్లు. అలాగే ఇక్కడ ఇది మాత్రమే కాకుండా ఈ హెల్త్ బిల్తో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సేఫ్గా ఉండాలి, తాగునీరు శుభ్రంగా ఉండాలి, శానిటేషన్ శుభ్రంగా ఉండాలి, అలాగే ఏంటంటే ఫుడ్ సేఫ్గా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ అష్యూర్ చేయాలి ఎలాగైనా అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే దీనికైన డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సో అవన్నీ కూడా ఏంటంటే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అందరికీ కూడా మేము మంజూరు చేస్తున్నామని చెప్పేశారు. ఇక్కడ వరకు సేఫ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే 24 hours రెస్పాండ్ అవ్వాలి. సో 24 hours రెస్పాండ్ అవ్వాలి. దేనికి, ఎనీ కంప్లైంట్స్, దీనికి వ్యతిరేకంగా ఎవరైనా యాక్ట్ అయ్యారు అంటే ఆ కంప్లైంట్స్కి వ్యతిరేకంగా. సరే కంప్లైంట్స్ ఎక్కడ లాగిన్ అవ్వచ్చు, వెబ్ పోర్టల్లో డైరెక్ట్గా మనము వెబ్ పోర్టల్లో దీనికి సంబంధించి మిస్బిహేవియర్ కానీ ఏదైనా రాంగ్ జరిగితే వెబ్ పోర్టల్లో మనం రైజ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే హెల్ప్ లైన్ కూడా వారు ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా మనం రైజ్ చేయొచ్చు.
సో అలాగే ఇవన్నీ చెప్పారు, ఓకే, అంతా బాగానే ఉంది. సో అసలు ఈ బిల్ అవసరం ఎందుకు? అవునా కదా, ఆలోచిస్తామా లేదా? అవసరం ఎందుకు అంటే సింపుల్ నాన్న. సో ఆల్రెడీ ఇక్కడ మన కాన్స్టిట్యూషనల్లో రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా? అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కూడా ఏంటంటే స్టేట్లో ఉంటున్న పేషెంట్ సఫర్ అవ్వకూడదు అనే దానికోసం చెప్తున్నారు. అంటే వారిని ఎకనామికల్గా బర్డన్ చేయకూడదు, వారి ఆరోగ్యమే ప్రముఖంగా ఉండాలనేది. ఇవంతా ఓకే, మనకు అర్థమవుతుంది. సరే, ఇష్యూస్ ఏంటి? సో ఇష్యూస్ ఏంటంటే అసలు సమస్య ఏంటి? ఇవన్నీ చెప్పేసారు, బాగుందా లేదా? కాకపోతేనన్నా కమర్షియల్ థాట్. సో కమర్షియల్గా ఓకేనా, కమర్షియల్గా ఈజ్ ఇట్ పాసిబుల్? సో అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని బిల్లులు గవర్నమెంట్ కట్టాలి అంటే అది పాసిబులా అనేది ఒక డౌట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ బిల్లు పాస్ చేశారు కానీ వేర్ ఈజ్ ద ప్రొవిషన్ అంటే ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఏంటంటే మేము బిల్లుని రియంబర్స్ చేస్తామని చెప్పేశారే కానీ ఈ రీఎంబర్స్మెంట్ ఓకేనా, రీఎంబర్సింగ్ కోసం ఓకేనా, రీఎంబర్సింగ్ చేసేదానికి ప్రొసీజర్ ఏంటి, ప్రొవిజన్ ఏంటి, ఇవి ఇచ్చారా, ఇవ్వలేదు అనేది. సో అంటే ఇక్కడ హాస్పిటల్స్కి అక్కడ పనిచేస్తున్న వారికందరికీ కూడా కమర్షియల్లీ అన్వయబుల్ అంటే ఏంటి? సో వారికి సరైన డబ్బు, ఇప్పుడు ఒక డాక్టర్ పనిచేస్తున్నారు, ఒక హాస్పిటల్ పనిచేస్తున్నారంటే వెంటనే డబ్బు వస్తేనే కదా అక్కడ హాస్పిటల్ నెక్స్ట్ ఏం చేయాలో చేయగలదు. అక్కడ మనీ డిలే అయినా, ప్రాపర్గా మనీ అందకపోయినా, ఒక ప్రొవిజన్ లేకపోయినా వారు కూడా సఫర్ అవుతారు కదా. అప్పుడు గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ మూతపడిపోతాయి, అవునా కదా. సో ఇవి కూడా చెప్పొచ్చు. అలాగే అవి కూడా ఏంటంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీలో ఉంటున్న రైట్ టు ప్రాక్టీస్, మనకు ఒక రైట్ ఉందన్న, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొవిజన్. సో రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. సో ఇది మనకి ఇచ్చున్నారు, అంటే ఏ ప్రొఫెషన్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది వైలేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకని ఇది ఎలా వైలేట్ చేస్తుంది సార్ అంటే, ఇప్పుడు నాకు నచ్చిన వృత్తి నేను ఎన్నుకొని చేయాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదొక వృత్తే కదా, అవునా కదా. సో కాకపోతే ఇప్పుడు మీరు డబ్బు తీసుకోకుండా ప్రజలకు ట్రీట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ మళ్ళీ ఇస్తుందంటే ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే ప్రొవిజన్ లేకుండా మీరు చెప్తున్నారు అంటే ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం కదా. సో అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న. సో ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీ ఓకేనా, డిస్ట్రిక్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అలాగే సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో అక్కడ ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, వారి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఏంటంటే రిపోర్ట్ రెడీ చేయాలి. ఆ రిపోర్ట్ అనేది వెబ్ పోర్టల్లో ఇవ్వాలి. సో ఈ వరకు చెప్తారు. సరే, ఇవన్నీ చెప్పింది బాగానే ఉంది కానీ వెబ్ పోర్టల్లో మేము ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ వెబ్ పోర్టల్లో మేము మెడికల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేసామంటే దీని యొక్క సేఫ్టీ ఏంటి, ఓకేనా, సేఫ్టీ ఏంటి, అలాగే ఎవరెవరంతా కూడా దీన్ని యాక్సెస్ చేయగలరు. సో ఇవన్నీ కూడా మనకి ఇంకో ప్రశ్న రైజ్ చేస్తుంది. దట్ ఈస్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ అవర్ సో కాల్డ్ పేషెంట్స్. సో పేషెంట్స్ యొక్క ప్రైవసీని అక్కడ రైజ్ చేస్తుంది. అలాగే ఆ స్టేట్లో అన్నీ అనుకుంటే ఓకే, కానీ స్టేట్ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, ఆ ఫైనాన్షియల్ బర్డన్ని ఎలా భరించడం, అవునా కదా. ఎక్కువ ప్రజలకు అందరికీ ట్రీట్మెంట్ చేయాలంటే అందరికీ బిల్లులు పే చేయాలంటే ఎక్కడన్నా. సో ఇక్కడ అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నాన్న షార్టేజ్ ఆఫ్ వర్కర్స్. సో షార్టేజ్ అంటే ఏంటి, షార్టేజ్ ఆఫ్ హెల్త్ వర్కర్స్. సో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సో కాల్డ్ ఎంప్లాయీస్ అనేది చాలా చాలా తక్కువగా ఉన్నారు, సఫిషియెంట్గా లేరు. ఇలాంటప్పుడు గవర్నమెంట్ రైట్ టు హెల్త్ ఇంప్లిమెంట్ చేస్తా, ఇది చేస్తా అంటే ఎలా నిర్వర్తిస్తుంది అనేది ప్రశ్న మొదలవుతుంది. అంటే మనం చెప్పొచ్చు కానీ చేసి చూపించడమే అక్కడ ముఖ్యమైన సమస్యగా ఉంటుంది. ఇది రైట్ టు హెల్త్ బిల్ ఆఫ్ యువర్ రాజస్థాన్. వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ హిందూ అనాలిసిస్లో ఏంటంటే ఎస్సీ టు హియర్ ద ప్లీ అగెయిన్స్ట్ పాలీగమీ అండ్ నికా హలాలా. సో చూడండి 2019 సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది ముస్లిం పర్సనల్ లాకి అగెయిన్స్ట్గా. అప్పుడు ఏం చెప్తుందంటే ట్రిపుల్ తలాక్ అనేది ఇట్స్ నాట్ లీగల్ అనేది చెప్తారు. సో ఇప్పుడు మనము వెరీ 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 సింపుల్ టర్మ్లో నేర్చుకుంటాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అన్ని ఇక ఇస్లామిక్ అరబిక్ టర్మ్స్ ఉంటాయి. కాకపోతే యూపీఎస్సీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంపార్టెంట్ కాబట్టి వెరీ సింపుల్గా చెప్తాను, ఓకేనా. దిస్ ఐమ్ గోనా డిస్కస్ ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెరీ సింపుల్, నిక్కా హలాలా. సో న్యూస్లో ఉండేది అంటే నిక్కా హలాలా. సో నెక్స్ట్ ఏంటంటే పాలీగమీ అంటే ఏంటి. సో చూడండి, ఇది మీకు ఇండియన్ సొసైటీలో, ఇంతకుముందు చెప్పడం కూడా మర్చిపోయాయి కదా. సో ఇది రైట్ టు హెల్త్ అనేది ఏంటంటే మీకు సోషల్ జస్టిస్లో వస్తుందన్న.
సోషల్ జస్టిస్ పేపర్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో అది ఇక్కడ. సో ఇక్కడ చూసారు అంటే ఏంటంటే సోషల్ జస్టిస్ అండ్ గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2లో కూడా వస్తుంది, ఎందుకంటే చట్టం కదా ఇది. సో గవర్నెన్స్లో వస్తుంది. సో అందువల్ల దిస్ ఇస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 2. అలాగే ఇది నిక్కా హలాలా ఏంటంటే ఇండియన్ సొసైటీ, డైరెక్ట్గా వచ్చేసి ఇండియన్ సొసైటీ టాపిక్లో వస్తుంది కాబట్టి ఇది జిఎస్ పేపర్ 1లోనే మీకు వస్తుంది. ఓకేనా? సో ఇది జిఎస్ 1లోనే మీకు వస్తుంది. సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి నిక్కా హలాలా అంటే ఏంటి. సో మనం మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ విధాల ఏవో చదువుతూ ఉంటాం. నథింగ్ టు వరీ, వెరీ వెరీ సింపుల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు, సో ఇక్కడ వైఫ్ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ సింపుల్ ఫ్లో చార్ట్ ఇస్తాను, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇక్కడ హస్బెండ్కి చూడండి, హస్బెండ్కి ఏంటంటే ఓన్లీ వైఫ్ని 2 times డైవర్స్ చేసే పాసిబిలిటీ ఉంది. సో థర్డ్ టైం నో ఛాన్స్, థర్డ్ టైం డైవర్స్ ఇదంతా కూడా ఇస్లామిక్ లా చెప్తుందన్న. థర్డ్ టైం డైవర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సార్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు సార్ పెళ్లి చేసుకుంటారు అంటారా? సో అక్కడే మీకు నిక్కా హలాలా అనేది మీకు అర్థమవుతుంది. సో థర్డ్ టైం డైవర్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ముస్లిం పర్సనల్ లా. సో ఈ పాయింట్ మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మన కంటెంట్లోకి వచ్చామంటే హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు. ఓకేనన్నా? సో ఇక్కడ డైవర్స్కి ట్రిపుల్ తలాక్. ఓకేనన్నా? ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి? ట్రిపుల్ తలాక్ అంటే ఏంటంటే తలాక్ 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 అని 3 సార్లు చెప్పారు అంటే వీళ్ళిద్దరికీ కూడా డైవర్స్ అయినట్టు. ఓకేనన్నా? డైవర్స్ అనేది అయిపోయింది. సో ఏదో పాపం యంగ్ పీపుల్, చిన్న వయసు, తెలియకుండా కోపంతో వాళ్ళు డైవర్స్ చెప్పుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉమెన్ ఎవరైతే ఉన్నారో షీ కెనాట్ రీమ్యారీ హిమ్, షీ కెనాట్ రీమ్యారీ. సో రీమ్యారీ అనేది నాట్ పాసిబుల్. సో ఏంటిదన్నా రీమ్యారేజ్ అంటే మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం పాసిబులా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే ఏదో మిస్అండర్స్టాండింగ్, తెలియకుండా విడిపోయారు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే కుదరట్లేదు. సో ఇప్పుడు చట్టం అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ ఉమెన్ వచ్చేసి ఇంకొక పర్సన్ని అంటే ఎవరు? దిస్ ఈజ్ సమ్వన్ H2. ఓకేనా? సో అంటే ఇంకొక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి. సో ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత మ్యారేజ్ అనేది కన్స్యూమేట్ అవ్వాలి. ఓకేనా? కన్స్యూమేట్ అనేది అవ్వాలి. కన్స్యూమేట్ అయిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే తరువాత, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ దిస్ పర్సన్ సో డై ఆర్ దిస్ పర్సన్ డైవర్స్. చూడండి, ఈ వ్యక్తి చనిపోయినా డైవర్స్ ఇచ్చిన తరువాత మాత్రమే ఈ వైఫ్, సో ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో సో వారు ఈ ఫస్ట్ హస్బెండ్ H1 ఎవరైతే ఉన్నారో వారిని రీమ్యారేజ్ అనేది చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో రీమ్యారీ ఓకేనా? రీమ్యారీ అనేది ఇప్పుడు పాసిబుల్. రీమ్యారీ ఎప్పుడు పాసిబుల్? సో ఇక్కడ ఇంకొకరు థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుని సో అతనితో కన్జ్యూమేట్ అయిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ డై ఆర్ డైవర్స్ ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ దగ్గరకు రావచ్చు. సో ఇక్కడ కాంప్లెక్సిటీ ఏంటంటే సార్ దీంట్లో ఏముంది సార్, అంతా ఒకటే ఉంది కదా సార్ అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న. ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో థర్డ్ పర్సన్ అనేది ఇక్కడ సో ఇది ఏంటంటే ఇల్లీగల్గా అనేది దీన్ని పొట్రీ చేయడం. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఉమెన్ యొక్క రైట్. సో చూడండి, హస్బెండ్ వైఫ్ ఉన్నారు నాన్న, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, ఏదో మనస్పర్ధంతో విడిపోయారు. ఓకేనా? దే ఆర్ డైవర్స్. ఓకేనా? సో మళ్ళీ ఏంటంటే ఇఫ్ దే వాంట్ టు జాయిన్, ఉమెన్ మళ్ళీ జాయిన్ అవ్వాలి అంటే సో ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, చట్టమే నిరాకరిస్తుంది కదా, ముస్లిం పర్సనల్ లానే నిరాకరిస్తుంది కదా. ఇది నిరాకరించడం ఎలా కరెక్టు? సో ఇక్కడ ఏం రైజ్ అవుతుంది మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ముస్లిం ఉమెన్ ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంకో థర్డ్ పర్సన్తో వీరు మ్యారేజ్ అని కన్జ్యూమేట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే లీగల్గా దాన్ని అలౌ చేస్తున్నా అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది 370 అంటే ఇది నా ఇష్టం కదా, అంతే కదా నాన్న. సో ఇప్పుడు ఉమెన్ ఇష్టం, సో మళ్ళీ ఆ పర్సన్తో వచ్చి కలవడం కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం కానీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళేమో తప్పుని తెలుసుకుంటారు. కానీ ఆ పాసిబిలిటీ ఇవ్వకుండా, ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దాన్ని ఏమంటాము? సో అది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. సో అలాగే ఈ నిక్కా హలాలా అని ఏమంటారంటే చూడండి, నిక్కా హలాలా అంటే ఇంకో పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా, సో దాన్ని ఏమంటారంటే తహలీల్ మ్యారేజ్. అంటే ఇప్పుడు ఇంకో పర్సన్ని మ్యారేజ్ చేసుకొని కన్జ్యూమేట్ చేసుకునేసి వారు 3 సార్లు తలాకో లేదంటే డైవర్స్ చేశారంటే వెంటనే వాళ్ళ ఫస్ట్ హస్బెండ్కి రిటర్న్ రావచ్చు. అంటే ఇక్కడ ఉమెన్ ఫస్ట్ హస్బెండ్ రావాలి అంటేనే మళ్ళీ థర్డ్ పర్సన్ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది కదా, అంటే దట్ ఈస్ ఇల్లీగల్. అంటే అది ఒక
సో కాల్డ్ రేప్తో సమానము అనేది కొంతమంది రైస్ అనేది చేస్తున్నారు. అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ మ్యారేజ్. సో ఇప్పుడు చూడండి, తను అనుకుందంటే మళ్ళీ ఫస్ట్ హస్బెండ్కి రిటర్న్ రావచ్చు కదా, ఎందుకు ఈ కండిషన్ పెట్టారు అనేది ఇక్కడ సమస్య. సో ఈ తహ్లీల్ మ్యారేజెస్ అంటే ఏంటంటే ఈ నిక్కా హలాలాతో ఏంటంటే సో మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, సో దాన్ని మనం ఏంటంటే తహ్లీల్ మ్యారేజెస్ అంటాం. సో ఇప్పుడు మనం టర్మ్స్ అర్థం చేసుకున్నామంటే తెలుస్తుంది మీకు. నిక్కా హలాలా అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిక్కా, సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింటుంది. అర్థం కాలేదంటే కొద్దిగా రివైండ్ చేసి చూడండి, అద్భుతంగా అర్థమవుతుంది. సో నిక్కా అంటే నాన్న, నిక్కా అంటే మ్యారేజ్. సో ఇక్కడ మ్యారేజ్ హలాలా, ఓకేనా. హలాలా అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ పర్మిసబుల్. సో ఇక్కడ ఏంటి పర్మిసబుల్, సో ఇది అలౌడ్ అని. హలాల్ అనే మీనింగ్ ఏంటంటే అది ముస్లిం చట్టం రీత్యా అలౌడ్ అని. సో దీని ద్వారా ఏం దారితీస్తుందంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క తహ్లీల్ మ్యారేజెస్ అనేది ఎక్కువైపోవడం కానీ, అలాగే దీని ద్వారా ఏంటంటే కొంతమంది ఏంటంటే సో దీన్ని మిస్యూజ్ చేసుకోవడం, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ చట్టాన్ని అనేది దుర్ప్రయోగం చేయడం, అలాగే ఉమెన్ యొక్క లిబర్టీ అనేది కోల్పోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఉమెన్ని ఎంపవర్ చేస్తున్నారు, వాళ్ళ డెసిషన్ చేస్తున్నారు అని చెప్తారు. సో బట్ థింగ్ ఈజ్ ఏంటంటే వీటికి ట్రిపుల్ తలాక్ ఎలాగైతే మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందో అదే విధంగా ఏంటంటే సో ఇక్కడ వీటిని కూడా ఏంటంటే యూ నీడ్ టు రిమెంబర్. అంటే ఏంటి, సింపుల్ నాన్న, హస్బెండ్ వైఫ్ విడిపోయారు, మళ్ళీ వైఫ్ రిటర్న్ రావాలంటే తన ఇష్టం కదా, రావచ్చు కదా. రావాలంటే ఎందుకు థర్డ్ పర్సన్ దగ్గరికి పోవాలి? దట్ ఈస్ ఈక్వల్ టు రేప్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ థర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేయడానికి వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అంటే చూడండి, కొన్ని వెబ్సైట్స్ కూడా రన్ చేస్తున్నారు, కొన్ని సోషల్ మీడియా సైట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాసెస్ అనేది చేయడం అనేది కొన్ని ఇల్లీగల్ అని చెప్పానా లేదా? అది మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఉమెన్ని బ్లాక్మెయిల్ చేయడం, మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో అందుకనే ఈ నిక్కా హలాలాకి వ్యతిరేకంగా అనేది కోర్టులో కేసు వేశారు. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఈ ప్రొవిజన్స్ అనేది ఏంటంటే మహిళలకు ఎందుకు ఇచ్చారు అనేది. తర్వాత ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఈక్వాలిటీని, అలాగే 21 లైఫ్ అండ్ లిబర్టీని, 25ని ఇవన్నీ కూడా ఏంటంటే వైలేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటంటే సో ఇవన్నీ మీరు పాలిటీలో ఆర్టికల్ 14, 15, 21, 25 అన్నీ మీరు చదువుతారు కాబట్టి ఐ నీ నాట్ రిపీట్ ఇట్ అగైన్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఉమెన్కి సమానత్వం ఇవ్వాలి, వారికంటూ ఒక ఛాన్సెస్ ఇవ్వాలి అనేది వారు చెప్తున్నారు. సో అలాగే ఈ కోర్ట్ కేస్ జడ్జ్ వేసేటప్పుడు ఏంటంటే హలాలా మ్యారేజెస్ని మనం తీసేయాలి. అంటే ఓన్లీ సో చూడండి, ఆ యొక్క లేడీ, ఆ వైఫ్ అనేది మళ్ళీ తన ఫస్ట్ హస్బెండ్ దగ్గరికి రావడానికి ఇంకో పర్సన్ని చేసుకోవాలి అనేదే ఈ హలాలా మ్యారేజ్. ఈ హలాలా మ్యారేజ్ అంటే అదేనన్న. ఈ హలాలా మ్యారేజ్ కండిషన్స్ అనేది ఉండకూడదు. అలాంటి కండిషన్ ఎందుకు వేస్తున్నారు? కరెక్ట్ కాదు కదా, మాకు వద్దు అలాంటి కండిషన్స్ అనేది వీరు రైస్ అనేది చేస్తున్నారు. సో అదే ఇప్పుడు మన ముస్లిం ఉమెన్స్ అనేది ఫైట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్. సో ఇప్పుడు మీకోసం కొన్ని టర్మ్స్ అండ్ మీనింగ్స్ చెప్తానన్న. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైందంటే మీకు సింపుల్, దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. తర్వాత ఇప్పుడు కొన్ని టర్మ్స్ చెప్తా చూడండి. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే ఒకేసారి తలాక్ అని 3 సార్లు చెప్తే అది డైవర్స్తో కన్సిడర్ చేస్తారు. దాన్నే ఏమంటారంటే తలాక్ ఈ బిద్దత్, ఓకేనా, తలాక్ ఈ బిద్దత్ అని అంటారు. సో ఇది ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ వచ్చేసి ఇండియాలో బ్యాన్డ్. ఇండియాలో వెంటనే 3 సార్లు చెప్పేసి తలాక్ డైవర్స్ అయిపోయిందంటే అది బ్యాన్డ్. ఇండియా మాత్రమే కాదు, ఇస్లామిక్ కంట్రీస్ అయినా ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, ఓకేనా, సిరియా, ఇంకా జోర్డన్, కువైట్, ఎన్నో దేశాల్లో వచ్చేసి ఇది బ్యాన్ చేస్తున్నారు నాన్న. కువైట్ కానీ, ఇరాక్ కానీ, ఇలా దేశాలన్నింటిలో కూడా ఏంటంటే బ్యాన్ చేస్తున్నారు. సో అది ఇండియా మాత్రమే కొత్త అనేది కాదు. సో ఒకేసారి 3 సార్లు ప్రొనౌన్స్ చేసి అయిపోయింది అనడం అనేది తప్పు. అలాగే ఇంకొకటి తలాక్ ఈ హసన్. సో ఇక్కడ చూడండి, తలాక్ ఈ హసన్ అంటే ఏంటి? తలాక్ ఈ హసన్ అంటే ఇది కూడా ఒక ట్రిపుల్ తలాక్ లాంటిదే. కాకపోతే సో చూడండి, ఎ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 1 మంత్. అంటే చూడండి, సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ట్రిపుల్ తలాక్ లాగా తలాక్ అనొచ్చు. కాకపోతే 3 నెలలు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. 1 మంత్ గ్యాప్ అన్నా ఉండాలి. లేదంటే చూడండి 1 మెన్స్ట్రువల్ సైకిల్. సో 1 మెన్స్ట్రువల్ సైకిల్ గ్యాప్ అన్నా ఉండాలి. సో దాన్నే ఏమంటామంటే మనము తలాక్ ఈ హసన్ అనేది చెప్తారు.
సో అలాగే ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమవుతుందంటే చూడండి సెకండ్ టైం అనేది చెప్పచ్చు, అలాగే థర్డ్ టైం చెప్పేస్తే తర్వాత ఫైనల్గా అనేది కన్క్లూడ్ అయినట్టే. ఓకేనా? తర్వాత ఏంటంటే చూడండి ఇంకోటి ఏంటంటే ఈ టర్మ్స్ మనకి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. తలాక్ ఈ అహసాన్. సో ఇది ఏంటంటే సో ఇక్కడ ఒకేసారి చెప్పచ్చు. ఓకేనా? సో చూడండి ఒకేసారి చెప్పచ్చు, కాకపోతే ఉమన్ అనేవారు సో అనౌన్స్ చేసిన తర్వాత ఉమన్కి వచ్చేసి ఒక ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది. ఓకేనా? ఏముంటుంది? ఇద్దత్ టైం. ఓకేనా? ఇద్దత్ అంటే ఏంటంటే ఇది ఒక వెయిటింగ్ పీరియడ్. ఇద్దత్ అంటే ఏంటి వెయిటింగ్ పీరియడ్. సో అంటే ఉమన్కి తలాక్ ఒకేసారి చెప్పిన తర్వాత ఉమన్కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో అది సుమారుగా 3 months అనేది ఉంటుంది. సో 3 months అనేది ఉంటుంది. సో అంటే 3 months టైంలో ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసిన ఈ యొక్క తలాక్ అనేది ఇన్వాలిడ్ అనేది అయిపోతుంది. తర్వాత చూడండి కులా. సో ఇవన్నీ కూడా మ్యారేజ్ సిస్టంలో ఇండియన్ సొసైటీలో మీరు నేర్చుకుంటానన్నా. సో చూడండి కులా అంటే ఏంటంటే ఉమన్ గివ్స్ సంథింగ్. ఓకేనా? ఉమన్ గివ్స్ సంథింగ్ అంటే ఏంటంటే ఉమన్ ఏమన్నా ఇస్తుంది దేనికోసం? సో ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి. సో ఇన్ రిటర్న్. ఓకేనా? ఇన్ రిటర్న్ ఆఫ్ అన్యూలింగ్ మ్యారేజ్. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి, ఆ మ్యారేజ్ని డిస్కంటిన్యూ చేసుకోవడానికి ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తారు. దట్ ఈస్ కులా అని అంటారు. ఓకేనా? తర్వాత ముబారత్ అని అంటారు. ఓకేనా? ముబారత్ అని అంటారు అంటే ఏంటంటే బోత్ ద పార్టీస్. ఓకేనా? బోత్ పార్టీస్ అంటే ఇద్దరు కూడా ఏంటంటే కలిసికట్టుగా ఏంటంటే ది డిసైర్ అ డైవర్స్. సో ఇద్దరు కూడా డిసైడ్ అవుతారు, మన ఇద్దరం కలిసి విడిపోదాం అనేది డిజైర్ అవుతారు ఫర్ ద డైవర్స్. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది ముబారత్. సో ఇది ఓవరాల్గా కొన్ని టర్మ్స్, కొన్ని ఎలిమెంట్స్ నికా హలాలాకి అలాగే ట్రిపుల్ తలాక్కి సంబంధితమైన లీగాలిటీసు అలాగే వాటితో ఉంటున్న సమస్యలు. ఇప్పుడు ఉమెన్స్ ఎవరైతే ముస్లిం ఉమెన్స్ ఉన్నారో ముస్లిం హక్కుల కోసం వారు ఈ నికా హలాలా మ్యారేజెస్ని రివోక్ చేయండి అని అడుగుతున్నారు. ఎందుకని 3 సార్లు ప్రొనౌన్స్ చేసి ఇక్కడ వెయిట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు, అవునా కదా? సో అలాగే 3 times. ఇప్పుడు చూడండి తన హస్బెండ్ తన వైపు తను వెళ్ళాలన్నా కానీ ఎందుకు ఇంకో పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, అది ఎందుకు ప్రెషరైజ్ చేస్తున్నారు, దానికోసం ఎలా ఇల్లీగల్ మీన్స్ పద్ధతి ఫాలో అవుతున్నారు, అది కరెక్ట్ కాదనేది ఇక్కడ ప్రశ్న. సో అలాగే స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, Group 2, Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అద్భుతంగా కొనసాగించడానికి తెలంగాణ సబ్జెక్ట్స్ మీకోసం తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ లాంటి అద్భుతమైన కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు 5,000 రూపీస్కి అందిస్తున్నాం. 31st March వరకు మాత్రం ఈ ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. 50% రూపీస్ మనం ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. సో కైండ్లీ యూటిలైజెస్ గోల్డెన్ ఆపర్చునిటీ నాన్న. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి అన్న. సో చూడండి సరస్ క్రెయిన్ గురించి ఇచ్చారు. సో మన ఇండియాలో అతి ముఖ్యమైన అద్భుతమైన క్రెయిన్ వెరైటీ సరస్. యూపీ స్టేట్ బోర్డుగా కూడా చెప్పున్నారు. సార్ అయితే ఏముంది సార్, పెద్దగా విషయం ఏముంది సార్ అని మీరు అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నాన్న. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను 2 months బ్యాక్ ఈ న్యూస్ చూశాను, దానికి ముందు ఒకసారి చూశాను, ఇది రిపీటెడ్గా న్యూస్లో ఉంది కాబట్టి వీటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ అండర్స్టాండ్. సో ఇది యూపీ యొక్క స్టేట్ బోర్డ్ అని చెప్పాను. సో వీటి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి సరస్ స్క్రీన్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుండాలి. ఎన్విరాన్మెంట్ ఈ టాపిక్లో GS పేపర్ 3లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూడండి ఈ సరస్ స్క్రీన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఇస్ ద టాలెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ అన్న. సో అన్నిటికన్నా కానీ టాలెస్ట్ ఫ్లయింగ్ బర్డ్. సో ఇప్పుడు మనకు గుర్తొస్తుంది సార్ అన్నిటికన్నా పెద్ద బర్డ్ అంటే మనకంతా ఆస్ట్రిచే కదా సార్ తెలుసు అంటే ఆస్ట్రిచ్ ఎగరదు, పాపం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఎగరగలిగిన టాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే టాలెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఏదైనా ఉందంటే అది సరస్ క్రేన్. సో అలాగే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే గ్రూస్ యాంటిగోన్. ఏమంటారన్నా గ్రూస్ యాంటిగోన్ అంటారు. గ్రూస్ యాంటిగోన్ అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట. సైంటిఫిక్గా అనేది గ్రూస్ యాంటిగోన్ అనేది పిలుస్తారు. తర్వాత ఏంటంటే ఇది ఎక్కడ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుంటే చూడండి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే నార్త్ ఇండియా. సో మన నార్త్ ఇండియాలో అతి ముఖ్యంగా యూపీ యొక్క హ్యాబిటేట్లో, అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఇది ఎక్కువగా అనేది లొకేట్ అయి ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే వెట్ ల్యాండ్స్లో. సో చూడొచ్చు
సో అద్భుతమైన విషయం ఏంటంటే మనిషి ఎత్తుకుంటుందన్న. ఈ సరస్ క్రెయిన్స్ అనేది మనిషి ఎత్తుకుంటుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. సో వెట్లాండ్స్లో అలాగే ముఖ్యంగా సో కాల్డ్ మనం చూస్తున్న మన యొక్క ఏదైతే మన యొక్క యూపీ యొక్క వెట్లాండ్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తీసుకున్నారంటే దీని యొక్క ఎత్తు వచ్చేసి 152 నుంచి 156 మీటర్స్ టాల్ ఉంటుందన్న. అంటే ఒక మనిషి ఎత్తు ఎంత ఉంటుందో అంత. అలాగే ఒకవేళ రెక్క విప్పిందనుకోండి, వింగ్ స్పాన్ తీసుకున్నాము అంటే సుమారుగా 240 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అంత వెడల్పు, అంటే 2 వ్యక్తుల పొడవు కంటే ఎక్కువ వెడల్పు అనేది ఇది అలా తన రెక్కలు తీస్తుంది. సో అలాగే దాంట్లో యూనిక్ థింగ్ అంటే నెక్ అనేది మాత్రమే రెడ్ కలర్లో ఉంటుందన్న. రెడ్ కలర్లో అనేది దాని నెక్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ యూనిక్ అబౌట్ దట్ నన్న. సో తర్వాత మనం తీసుకున్నామంటే ఈ బర్డ్స్ అనేది ఏంటంటే లీస్ట్ కన్సర్న్, అంటే ఏంటంటే మన ఇండియాలో గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉంది. అలాగే ఏంటంటే ఇది ప్రజల్లో ఎక్కువగా కలవదు. కాకపోతే ఇంత పెద్ద ఇదిగా ఉంది, మనిషి ఎత్తుకుంది, ఎక్కువ బరువు ఉంటుందంతా అనుకోకండి. ఏంటంటే 7 to 9 kgs మాత్రమే ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే ఈ బర్డ్స్ అనేది లీస్ట్ సోషల్, అంటే ప్రజల మధ్యలో ఎక్కువగా తిరగదు, చాలా వరకు సపరేట్గా అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే సో ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఎక్కువగా పెయిర్స్గా పాపం లవ్ బర్డ్స్ లాగా జంటలుగా తిరుగుతూ ఉంటుంది. అలాగే స్మాల్ గ్రూప్స్గా, అంటే చాలా తక్కువ గ్రూప్స్గా ఉంటాయి, ఎక్కువగా ఒకే చోట ఉండవు, 2-3 మాత్రం గ్రూపులుగా ఉంటాయి. అలాగే ఇవి ఏంటంటే మోనోగమస్. ఓకేనా. మోనోగమస్ అంటే మనం ఎలాగైతే దాంపత్య జీవితంలో ఏంటంటే వెన్ ఆఫ్టర్ మ్యారీడ్ వన్ పర్సన్ విల్ మీట్ అదర్ పర్సన్స్, అంటే చూడండి మోనోగమస్ అంటే ఏంటంటే చూడండి పెయిర్స్. ఓకేనా. ఏవైతే జంటగా ఉంటాయో అవి మాత్రమే మేట్ చేస్తాయి ఫర్ లైఫ్. ఓకే. సో మనం హ్యూమన్స్ మాత్రమే అలాంటి సిస్టమ్ ఫాలో అవుతుంటాం అనుకుంటాము. బట్ దర్ ఈస్ అ బర్డ్ దట్ ఈస్ అవర్ సరస్ క్రెయిన్, అది మోనోగమస్. ఆ పెయిర్స్ అనేది ఏంటంటే ఫర్ ద లైఫ్ అనేది ఒకటి ఇంకో దాంతో ఏంటంటే ఆ జంటగానే లైఫ్ లాంగ్ ఆ యొక్క మనం చెప్తాం కదా రాముడు సీత అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం కదా, ఇక్కడ నుంచి ఎవరన్నా అడిగారు అనుకోండి సరస్ క్రెయిన్ అనేది అద్భుతంగా ఇవ్వండి అనమాట. అలాగే IUCN రెడ్ లిస్ట్లో ప్రకారం ఏం చెప్తున్నారంటే వల్నరబుల్గా అనేది చెప్తున్నారు. సో అలాగే వరల్డ్ వైడ్ పాపులేషన్స్లో కూడా ఈ మధ్య తగ్గిపోతూ వస్తుంది. అలాగే మన ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చేసి దీన్ని షెడ్యూల్, ఓకేనా, షెడ్యూల్ 4లో అనేది ఉంచున్నారు. ఎందులో ఉంచున్నారు? షెడ్యూల్ 4లో అనేది ఉంచున్నారు. సో ఇది కొన్ని బేసిక్ పాయింట్స్. ఇవి మాత్రమే కాకుండా వీటి యొక్క పాపులేషన్ అనేది యూపీలో ఏంటంటే 2018లో సెన్సస్ కండక్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే సుమారుగా 12,000. ఓకేనా. సో 12,000 నుంచి, అంటే దానికి ముందు 2013లో కండక్ట్ చేశారు, అప్పుడు 12,000 ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 2018కి ఇంక్రీజ్ చూపిస్తుంది, అంటే వాటి యొక్క జనాభా అనేది మంచిగానే ఇంక్రీజ్ అవుతుంది అన్నటువంటి విధంగా తెలుపుతున్నారు. 15,938 ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉంటున్న తరాయి రీజియన్లో ఎక్కువగా అనేది ఇవి నివసిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇండియాలో ఎక్కువగా ఉంటుందంటే యూపీఏ. అలాగే యూపీ గవర్నమెంట్ దీన్ని కాపాడుకోవడం కోసం సరస్ క్రెయిన్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. సరస్ క్రెయిన్ కన్జర్వేషన్, కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అది? కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఇట్. సో అలాగే యూపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎన్నో జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. మీకు తెలుసా ఇవన్నీ ఈ మధ్యకాలంలో చనిపోతూ ఉన్నాయి, అలాగే ఇబ్బంది పడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మన ఇండియా యొక్క ఎలక్ట్రికల్ లైన్స్ అన్న. సో మనం లైన్స్ ఉంటాయి చూసారా, ఎక్కడ పడితే అక్కడ కరెంట్ లైన్లు, వాటికి తగులుకొని చనిపోతున్నాయి అన్నమాట. తర్వాత ఈ సరస్ క్రెయిన్లు ఏంటంటే ఇండియాలో ఎన్నో రకాల క్రెయిన్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ రెసిడెంట్ క్రెయిన్ ఇదేనన్న. ఓన్లీ అని చెప్తున్నాడు, ప్రిలిమ్స్లో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఓన్లీ రెసిడెంట్ బ్రీడింగ్ క్రెయిన్ అంటే మన ఇండియాలోనే ఉంటూ అక్కడే బ్రీడ్ అవుతున్న ఒక ఓన్లీ వెరైటీ క్రెయిన్ ఇది. మిగతా క్రెయిన్స్ ఏంటంటే ఇండియాలో ఉంటుంది, పాపం బయట దేశాలంతా తిరిగేసి మళ్ళీ ఇండియాకి వస్తుంది. సో ఇక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ గాను అలాగే ట్రావెలింగ్ అనేది చేస్తుంది. కానీ ఇండియాలోనే ఉంటూ ఇండియాలోనే బ్రీడ్ చేసే క్రెయిన్ ఇది ఒకటే. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది ఎడిటోరియల్లో వచ్చింది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న. సో దిస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్. నో స్లాండర్ ప్లీజ్, దే ఆర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫస్ట్. సో ఈ ఆర్టికల్ యొక్క ప్రివ్యూ చెప్తా చూడండి నాన్న. ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఇప్పుడు మన ఇండియాకి ఫ్రీడమ్ తేవడం కోసం ఎంతోమంది గొప్పగా సేవలు చేశారు, చాలా ఫైట్స్ అని చేశారు. సో కాకపోతే ప్రెసెంట్ డే మీడియా, సోషల్ మీడియా ఈ సిస్టంలో ఏంటంటే మీరు సుభాష్ చంద్రబోస్కి ఫేవర్గా ఉండొచ్చు, ఓకేనా. సో అందుకోసం గాంధీని తిట్టడానికి అర్హత లేదు అన్నమాట.
సో గాంధీ ఫేవరెటే చేయొచ్చు, మీరు సుభాష్ చంద్రబోస్ టీమించడానికి లేదు. సో అలాగే ఏంటంటే ప్రెసెంట్ డే మీడియాలో మనం ఆ రోజు సిచ్యువేషన్స్లో లేము, కానీ అక్కడ వాళ్ళు సెల్ఫ్లెస్ జీల్ అన్న తనకంటూ కష్టపడకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల యొక్క బాగు కోసం ఎంతో కష్టపడి నేషనల్ లీడర్స్ అయ్యారు. సో ఈ విషయం ఆ, ఎంతమందికి ఏంటో కానీ యాజ్ ఏ హిస్టరీ టీచర్గా నేను మల్టిపుల్ క్లాసెస్ తీస్తుంటా కాబట్టి నాకు మాత్రం అద్భుతంగా నచ్చిన ఆర్టికల్ అన్న ఇది మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. సో నా స్టూడెంట్స్ క్లాస్ వినేటప్పుడు ఆఫ్లైన్ క్లాస్లో నేను చాలాసార్లు పర్టికులర్గా చెప్పున్నాను ఏంటంటే, సో ఇక్కడ సో మన ఐడియాలజీ వేరు. కొంతమంది ఏంటంటే కొన్ని హీరోస్ని అంటే ఏంటంటే, సో కొంతమంది ఇప్పుడు అంబేద్కర్ ఫేవరెటిజం అయితే తప్పేముంది, తప్పు లేదు, కానీ అందుకోసం ఇంకొక లీడర్ని మనం తక్కువ చేసి చెప్పడం తప్పు. అలాగే యూ మే బీ ఎ ఫేవరెటిజం ఆఫ్ వన్ మోర్ లీడర్, మీకు ఇంకొక లీడర్ ఫేవర్ అవ్వచ్చు, కానీ ఇంకొక లీడర్ని తక్కువ చేసి చెప్పడం కానీ వారి లైఫ్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బట్టి ఒక గ్రేటర్ పిక్చర్ తీసుకొని వారిని నెగటివేట్ చేయడం అనేది ఎవరికీ కూడా హక్కు లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఫ్రీడమ్ అనేది ఒక రిచ్ హిస్టరీ నాన్న. సో దట్ ఈస్ అ రిచ్ హిస్టరీ. సో ఇప్పుడు ఎవరైతే మన దేశానికి స్వతంత్రం తేవడానికి పోరాడారో అందరూ కూడా ఏంటంటే దే హ్యాడ్ సాక్రిఫైస్డ్ దెమ్సెల్ఫ్. సో సాక్రిఫైస్డ్ అంటే వారిని వారు త్యాగం చేసి మనకి స్వతంత్రం తెచ్చారే, కానీ దేర్ ఆర్ సెవరల్ అటెంప్ట్స్, ఓకేనా, సాక్రిఫైస్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మెనీ అటెంప్ట్స్ అంటే సెవరల్ అటెంప్ట్స్ అనేది చేస్తున్నారు. సో అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఏంటంటే ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ రైస్ సెవరల్ అటెంప్ట్స్ అనేది చేస్తున్నారు. ఎందుకోసం అంటే చూడండి, టు మెలైన్ దేర్ గ్రేట్నెస్, మెలైన్ దేర్ లైఫ్స్ అంటే మెలైన్ దేర్ ఇమేజ్. సో వారి యొక్క గొప్ప ఇమేజెస్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇష్యూస్ రైస్ అవుతున్నాయి, బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. అలాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది నిజానికన్నా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ వల్ల కూడా ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ ఇవి వేరే ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు, కానీ యూ షుడ్ నాట్ పోర్ట్రే ఆన్ అవర్ లీడర్స్ అనేది చెప్తున్నారు. సో అలాగే చూడండి, ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకి కొన్ని టర్మ్స్లో ఏంటంటే నాన్న 1857 అంటే ఏంటి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటన్నా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా మనం పోర్ట్రే చేస్తున్నాం, ఓకేనా. సో ఇది కాదు అని కొన్ని ఆర్గ్యుమెంట్స్. సో అలాగే ఏంటంటే అంతకుముందు జరిగిన, ఓకేనా, సో కొన్ని రివల్స్ అట్టింగాల్, ఓకేనా, అట్టింగాల్ రివోల్ట్ కానీ, ఓకేనా, అట్టింగాల్ రివోల్ట్స్ కానీ, అలాగే పాలేగార్ రివోల్ట్స్ కొన్ని జరిగాయి అంటే 1857కి ముందు పాలిగార్ రివోల్ట్స్ కానీ, తర్వాత ఏంటంటే వేలూరు మ్యూటనీ జరిగింది. ఇవన్నీ కూడా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటున్నారు. కాకపోతే వీటన్నిటినీ గుర్తిస్తూ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆజాద్కి అమృత్ మహోత్సవ్లో 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఓకేనా, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం వాటన్నిటినీ కూడా స్మరించుకున్నాం, ఓకేనా. సో అందువల్ల సో యూ షుడ్ నాట్ డీమీన్ ఎనీథింగ్. సో మన హిస్టరీని డీమీన్ చేయడం అనేది మన చరిత్రను మనమే ప్రశ్నించుకొని తక్కువ చేసుకున్నట్టు ఉంటుందనేదే చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీకేజీ అంటాను అంటే గోపాలకృష్ణ గోఖలే, బిఆర్ అంబేద్కర్, ఓకేనా, బిఆర్ అంబేద్కర్, వీరంతా కూడా ఏంటంటే దే వార్ ఇన్ సర్వీస్. సో వారు ఎవరికి సర్వీస్ చేస్తున్నారు, దే సర్వ్డ్ బ్రిటిష్ నాన్న. సో వారు బ్రిటిష్ని సర్వ్ కొంతకాలం చేశారు. సో అందుకోసం యూ షుడ్ నాట్ డిమినిష్ దెమ్. సో అంటే అందుకోసం వారు బ్రిటిష్కి సేవ చేశారు కాబట్టి వారికి ప్యాట్రియాటిజం లేదని చెప్పగలమా, చెప్పకూడదు. అలాంటి ఒక పొట్రేయలే ఈ మధ్యకాలంలో స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ రాంగ్ అనేది చెప్తున్నారు. మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ అనేది మనం డైరెక్ట్గా అనేది మనము మెయిన్స్ లెవెల్లో అడిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో అలాగే ఏంటంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా ముఖ్యమైన రోల్ ఏంటినన్నా, మొబలైజ్డ్ ద మిలియన్స్ అంటే లక్షలాది మంది, అలాగే వేలాది మంది. గాంధీ పిలవకుంటే దేశమంతా కదిలొచ్చేది కాదు. సో హీ ఈస్ ఎ గ్రేటర్ హీరో, దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఇట్, ఓకేనా. సో అలాగే ఫ్రీడమ్ ఫైట్ని ప్రజల్ని యునైట్ చేయడానికి ఆ యొక్క పీస్, ప్రొటెస్ట్, సివిల్ డిసోబీడియన్స్, దీనికి ప్రజలు రాకపోతే ఈరోజు స్వతంత్రం అనేది ఇంత అద్భుతంగా దేశానికి వచ్చేది కాదు. సో అలాగే ఏంటంటే ఇంకో కొంతమంది విడి సవర్కర్ లాంటి కొంతమంది గ్రేట్ లీడర్స్ అనేది నిజంగానే తక్కువగా పోర్ట్రే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే వారి యొక్క స్టాన్స్ అనేది క్రిటిసిజానికి గురైతూ సో అంత ఇంపార్టెన్స్ అనేది చూపించడం లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్లోనే 1980s మన పిఎం అయిన
సో పిఎం అయిన ఇందిరాగాంధీ గారు, ఓకేనా, ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే, సో షీ సెలబ్రేటెడ్ వన్ డే, సో అంటే విడి సవర్కర్ యొక్క బర్త్డేని దట్ టు మే 30 నాడు, ఓకేనా, మే 30 నాడు ఏంటంటే గొప్పగా అనేది సెలబ్రేట్ చేశారు. సో సెలబ్రేట్ చేయడం వల్ల ఏంటి, అలాంటి హీరోస్ యొక్క ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. సో వారిని క్రిటిసైజ్ చేయకూడదు అనేది. అలాగే కొంతమంది ఏంటంటే భగత్ సింగ్, ఓకేనా, భగత్ సింగ్ వచ్చేసి కొంతమంది ఏమంటారు, భగత్ సింగ్ వచ్చేసి వైలెంట్, సో ఈజ్ ఎ టెర్రరిస్ట్ అనే ఒక పొట్రియల్ అనేది కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో ఇది కంప్లీట్లీ రాంగ్ అనేది ఈ యొక్క ఆర్టికల్లో చెప్తున్నారు. ఎందుకంటే హీ టుక్ వైలెన్స్ అంటారు, ఓకేనా, బట్ వాట్ ఈస్ హిస్ మీన్, సో ప్యాట్రియార్కీ. అలాగే చూడండి మన ఇండియన్ మోడరేట్స్, సో చూడండి కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మీరు మోడర్న్ ఇండియా చదువుంటే తప్ప అర్థం కాదు నాన్న, అది ముందే చెప్తున్నాను. న్యూ స్టూడెంట్ అయితే కష్టం, ముందుగానే చెప్తున్నాను. మోడరేట్స్ వచ్చేసి 1919 రిఫార్మ్స్, ఓకేనా, 1919లో జరిగిన మాంటెగో క్లంఫర్డ్ రిఫార్మ్స్ని వచ్చేసి సపోర్ట్ చేస్తారు, ఓకేనా, సపోర్ట్ అనేది చేస్తారు. కాకపోతే దానికి ముందు జస్ట్ బిఫోర్ ఏం జరుగుతుందంటే, ఆ 1919 రిఫార్మ్స్ రావడానికి జస్ట్ బిఫోర్ ఏమంటే జలియన్ వాలా బాగ్ జరుగుతుంది, ఓకేనా. జలియన్ వాలా బాగ్ జరిగిన తర్వాత కూడా వారు ఎలా బ్రిటిష్ సపోర్ట్ చేస్తారనేసి వాళ్ళని తప్పు చేయడం, ఓకేనా. సో వారు నెగిటివ్గా పోర్ట్రే చేయడం, ఇవన్నీ కూడా తప్పు. అంటే ప్రతి ఒక్క లీడర్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో దే యాక్టెడ్ అకార్డింగ్లీ. సో అందువల్ల అది వారి యొక్క ప్యాట్రియార్కీని, వారి యొక్క దేశభక్తిని, ప్యాట్రియాటిజంని, వారి యొక్క దేశభక్తిని సో ఎక్కడ కూడా డీమీన్ చేయదు అనేది చెప్తున్నారు. సో అలాగే 1942లో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది, ఓకేనా, క్విట్ ఇండియా మూమెంట్. ఈ క్విట్ ఇండియా మూమెంట్ నుంచి ఎవరు తప్పుకుంటారో తెలుసా? సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ మీకు యూపీఎస్సీ హిస్టరీలో యూస్ అవుతుంది. ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ నుంచి కూడా సి రాజగోపాలాచారి తప్పుకుంటారు, ఓకేనా. సి రాజగోపాలాచారి పార్టిసిపేట్ చేయరు. రాజగోపాలాచారి వచ్చేసి హీ వోంట్ పార్టిసిపేట్ అన్న. సో హీ ఈజ్ స్టేడ్ అవే అంటే అతను దానికి దూరంగా అనేది ఉన్నారు. సో అవి క్లియర్గా అనేది తెలుపుతున్నారు. తర్వాత చూసుకున్నారంటే అందరికన్నా ఇంకా ఇంపార్టెంట్ లెగసీ సుభాష్ చంద్రబోస్ గారు ఏంటి, హీ ట్రైడ్ టు కొలాబరేట్ విత్ నాజీస్, ఓకేనా. నాజీస్తో కూడా హెల్ప్ అడుగుంటాడు, ఓకేనా, కొలాబరేట్ అనేది చేస్తారు. సో అంత మాత్రాన హీస్ ఎ నాజీ అని చెప్పకూడదు కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనం ఏంటంటే చాలా బ్రాడ్గా డీటెయిల్గా చదవాలి. యూ షుడ్ నాట్ నెగటివేట్ ద హీరోస్. ఇంకా మహాత్మా గాంధీ చూసుకున్నారనుకోండి, మహాత్మా గాంధీ గారు, ఓకేనా. సో మహాత్మా గాంధీ గారు కూడా తీసుకున్నారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నప్పుడు, ఓకేనన్నా, సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నప్పుడు ఏంటంటే హీ సపోర్టెడ్ బ్రిటిష్ అన్న. అంటే బ్రిటిష్ని సపోర్ట్ చేస్తాడు. ఎవరిని సపోర్ట్ చేస్తాడు? బ్రిటిష్ని సపోర్ట్ చేస్తారు. ఏ విషయంలో సపోర్ట్ చేస్తారు? బ్రిటిష్లో ముఖ్యంగా ఏంటంటేనన్న బోయర్స్ వార్లో, ఓకేనా, బోయర్ వార్ జరిగేటప్పుడు బ్రిటిష్ సపోర్ట్ అందిస్తారు. సో అంత మాత్రాన్ని ఇతను బ్రిటిష్ సైడ్ నిలబడినట్టు కాదు కదా. సో అలాగే ఏంటంటే బ్రిటిష్ అతన్ని గౌరవిస్తూ ఓకేనా, కైసర్ ఈ హింద్, ఓకేనా, కైజర్ ఈ హింద్ మెడల్ కూడా ఇస్తారు. సో అంత మాత్రం హీఈస్ నాట్ ఎ బ్రిటిష్ ఏజెంట్ కదా. సో ఇలా ఒకరిని కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి మనం పోర్ట్రే చేయడం అనేది తప్పుగా అనేది పరిగణలో తీసుకున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఎందుకంటే మనం కూడా పొరపాటున కొన్ని స్టేట్మెంట్స్ వదులుతూ ఉంటాం ఏదో ఒక చెప్తున్నప్పుడు కూడా. కానీ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మీరు ఎంటర్ అయిన తర్వాత యూ షుడ్ హోల్డ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్ అన్న. సో గొప్ప హిస్టోరియన్స్ వారు మన కోసం శ్రమించిన శ్రమను మనం తప్పు చెప్పడం అనేది అది చాలా చాలా తప్పుగా ఉంటుంది. ఎందుకంటే మనం దేశాన్ని తల్లితో భావిస్తాం కాబట్టి ఆ తల్లిని కాపాడడానికి శ్రమించిన వారిని మనము తప్పుగా చెప్పడం అనేది ఆ తల్లిని తప్పు చెప్పినట్టు ఉంటుందన్న. సో అందుకే ఏ లీడర్నైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో వచ్చేసి అంబేద్కర్ని డీమీన్ చేయడం, వారిని క్యాస్ట్ లీడర్స్గా పోర్ట్రే చేసేసుకోవడం, ఇవన్నీ కాదు. దే ఆర్ అవర్ నేషనల్ లీడర్స్. మన దేశం ఇలా ఉంది, ఈ దేశం గొప్పగా ఈరోజు వరల్డ్లో ఉన్న ద ఇంపార్టెంట్ కంట్రీగా మనం రైజ్ అవుతున్నామంటే మన ఐడియాలజీ, మనం ఇన్ని మతాలు, కులాలు, భాషలు, ఎన్నో విభజనలతో విడిపోయినా కానీ కలిసి కట్టుగా ఒక నేషన్ అనే ఫీలింగ్తో ఉన్నామంటే మన దేశ పోరాట వీరులు లేనిది మనం ఇదంతా కూడా సాధ్యం కాదు నాన్న. సో యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. సో అలాగే చూడండి, ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. మీకోసం మనము ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జియోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా కలిపి 5,000 రూపీస్కే ఫ్లాట్ 50% ఆఫ్లో అనేది అందిస్తూ ఉన్నాం. 31 మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క కోర్సు యొక్క వ్యాలిడిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది. సో గవర్నమెంట్ ట్యాపింగ్ టెక్నాలజీ, సో టు సెక్యూర్ ద యాన్షియంట్ స్క్రిప్చర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, సో ఫ్యూచర్లో, సో చూడండి, ఫ్యూచర్లో
మన హిస్టరీ. సో ఇది కూడా జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో వచ్చే టాపిక్ నాన్న. మన యూనియన్ హోమ్ మినిస్ట్రీ తరపు నుంచి కూడా ఏంటంటే ఒక అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఒకటి రెడీ చేశారన్న. అది ఏంటంటేనన్నా వేదిక్ హెరిటేజ్ పోర్టల్. సో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. వేదిక్ హెరిటేజ్ పోర్టల్ అనేది ఇనాగ్రేట్ చేస్తారు. సో ఈ పోర్టల్ అంటే ఏంటి? ఇది ఒక ఆన్లైన్ మీడియం అన్నమాట. ఈ ఆన్లైన్ మీడియంలో ఏం చేస్తాము అనేది చూసుకున్నాము అంటే చూడండి, దీని క్రియేటర్ ఎవరంటే, దీన్ని క్రియేట్ చేసింది ఎవరంటే, సో ఐ విల్ షో హియర్, ఇక్కడే కంటెంట్ ఉంది, నో ప్రాబ్లం. సో చూడండి, సో దీన్ని క్రియేట్ చేసినామంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, IGNCA. సో ఇది ఏంటి అంటే నాన్న, యంగర్ జనరేషన్కి, రాబోయే కాలానికి మన వేదాలు, ఉపనిషత్సు, మన నాలెడ్జు, ట్రెడిషను, ఏన్షియంట్ హిస్టారికల్ స్ట్రెంగ్త్, స్క్రిప్చర్సు, మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంరక్షించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి అనే దానికోసం లాంచ్ చేసిన ఒక పోర్టలే ఈ వేదిక్ హెరిటేజ్ పోర్టల్. సో ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ద్వారా లాంచ్ చేస్తారు. సో అలాగే చూడండి, ఇందిరాగాంధీ ఫర్ నేషనల్ ఆర్ట్స్, ఓకేనా. యాక్చువల్గా ఈ యొక్క వేదిక్ హెరిటేజ్ పోర్టల్ లాంచ్ చేసి వచ్చేసి హోమ్ మినిస్ట్రీ, గుర్తుపెట్టుకోండి, హోమ్ మినిస్ట్రీ ద్వారా లాంచ్ అనేది చేస్తారు. ఉపనిషత్సు, వేదాసు అవన్నీ ఉంటుంది. కలిపితే IGNCA, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో ఉంటుంది. ఇది ఎవరు తయారు చేస్తారన్నా? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో అనేది ఉంటుంది. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్. సో చూడండి, వేదిక్ పోర్టల్ ఏదైతే ఉందో ఇది వన్ స్టాప్ నాన్న, అంటే ఒకే చోట మన యొక్క వేదిక్ కల్చర్ అన్నీ కూడా ఒక చోట ఉండేలా చూస్తున్నాం. అలాగే ఇంతకు ముందు కూడా మనం ఏంటంటే, సో చూడండి, కళావైభవ్ అనేది లాంచ్ చేస్తారు. ఈ కళావైభవ్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. ఇది విర్చువల్ మ్యూజియం. సో విర్చువల్ మ్యూజియం, సో ఆన్లైన్ మోడ్లో ఉన్న ఒక విర్చువల్ మ్యూజియం నాన్న. సో ఈ మ్యూజియంలో ఏంటంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఆర్ట్స్. సో 64 కళలు ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ పెయింటింగ్, ఆర్కిటెక్చర్, సో ఇలాంటి అద్భుతమైన కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంరక్షించుకోవడానికి మన గ్లోరియస్ పాస్ట్ని అలా కాపాడుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్కి అందించడానికి వీటిని అందిస్తూ ఉన్నారు నాన్న. సో అలాగే స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంకో ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, రాబోయే అంటే ఏంటంటే April 1కి చూడండి, April 1కి ఏంటంటే మన UPSC ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ మీకు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మనం హిందూ అనాలిసిస్ చేసామే, కానీ వైడ్ రేంజ్ అంటే అన్ని ఆర్టికల్స్ కవర్ చేయాలి. అన్ని ఆర్టికల్స్ కవర్ చేయాలి, నేను చెప్తున్నట్టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మినిమం 2 hours పడుతుంది. అందుకే అన్నీ కవర్ చేయలేం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కవర్ చేస్తూ అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్సునే అందిస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు నాన్న డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసు మినిమం 45 to 1 hour ఉంటుంది. ఇక్కడ కవర్ చేయని టాపిక్స్ కూడా అక్కడ కవర్ చేస్తాము. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తాము. తర్వాత మీకు వీక్లీ ఏంటంటే డౌన్ టు ఎర్త్, PIB, యోజన, కురుక్షేత్ర ఇవన్నీ కూడా ఉంటుంది. ఇందులో హిందూ మాత్రమే కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్లో ఉంటున్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేస్తాం. ఇంకా మీరేమన్నా డైరెక్ట్ ఇంటరాక్షన్స్లో ఏదన్నా టాపిక్స్ అడిగారు అంటే వాటిని కూడా కవర్ అనేది చేస్తాం. సో ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ మనం డీటెయిల్లోకి వెళ్ళిపోయాము అంటే, ఇంకా తీసుకున్నాము అంటే మనకి ఇంకా మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మంత్లీ టెస్ట్స్ వస్తాయి. చూడండి, మంత్లీ టెస్ట్ వస్తాయి, ఇయర్లీ టెస్ట్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఇయర్లీ రివిజన్ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్కి ముందు మీకు ఇయర్లీ రివిజన్ క్లాసెస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కంప్లీట్ ప్యాకేజ్గా అనేది ఈ కోర్సులో వస్తుంది. కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. తర్వాత చూడండి, ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ గురించి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. కైండ్లీ ఆన్సర్ దిస్ ఎఫిషియెంట్లీ. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఎఫిషియెంట్గా అనేది ఆన్సర్ చేస్తారని భావిస్తున్నాను. సో అలాగే మన వీడియో మీకు నచ్చింది, కంటెంట్ క్లియర్గా ఉంది, ఇంకా అద్భుతంగా నచ్చుతుందంటే మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారన్నమాట. సో దట్ విల్ హెల్ప్ అస్ టు బూస్ట్ మోర్ కంటెంట్. మీకోసం నేను మీ SPR సార్ ఇంకా కూడా అద్భుతమైన కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో యువర్ సపోర్ట్ మీన్స్ వెరీ 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 లాట్ మచ్. సో కైండ్లీ కీప్ కమెంటింగ్. Bye, take care, have a nice day. We will meet you in another beautiful, fruitful session of our so-called Hindu news analysis by me, SPR.